2008వ సంవత్సరంలో మా టీవీ, వనితా టీవీల్లో టెలికాస్ట్ అయినటువంటి 'రేలా రేలా' ప్రోగ్రాము, 'సారంగధర్య' ప్రోగ్రామ్స్‌లో వాళ్ళ జానపద పాటలతో, వాళ్ళ యొక్క గానంతో, గొంతుతో ప్రేక్షకులను అలరించినటువంటి వ్యక్తులు ఈరోజు. మరి బహుశా ఆ టైంలో వీళ్ళని చాలా వాడుకున్నటువంటి మీడియా ఛానల్స్ ప్రస్తుతం వాళ్ళని ఎవరు గుర్తించలేదేమో అని నా అభిప్రాయం. యూట్యూబ్‌లోనే అలాగే ఇన్‌స్టాల్లో పాటలు పాడుకుంటా వాళ్ళు నమ్మినటువంటి సింగింగ్ ఏదైతే ఉందో దాని మీదే ప్రస్తుతం ఉన్నారు. మరి ఎందుకు ఏ మీడియా ఛానల్ ఎందుకు పట్టించుకోలేదు? ప్రభుత్వం ఇలాంటి జానపద కళాకారులను ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు గుర్తించట్లేదు అనేటువంటి విషయాలపై వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అన్న నమస్తే. గోపాలన్న, రేలా రేలా గోపాలన్న, సారంగధర్య సూర్యన్న. నమస్తే. బాగున్నారన్న? ఎక్కడ 2008, ఎక్కడ 2025? చాలా గ్యాప్ తర్వాత ముఖ్యంగా మీ శశి టీవీ వారికి కూడా మా ప్రత్యేక కళాగుణాలు తెలియజేసుకుంటున్నాం. మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని ఉంటాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే మరుగున పడిపోయిన జానపదాన్ని మళ్ళీ వెలికి తీసే ప్రయత్నంలో అవును మీరు మమ్మల్ని గుర్తించి శశి టీవీకి పరిచయం చేసినందుకు మీకు కూడా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. 2008, 2025 ఇన్నేళ్ళు ఎక్కడున్నారు? అసలు ఎవరు పట్టించుకోలేదేంటి మిమ్మల్ని? అంటే అడపదడప అక్కడక్కడ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. పబ్లిక్ ఈవెంట్స్, పబ్లిక్ లో తిరునాళ్ళు ప్రోగ్రామ్స్, పెళ్ళిళ్ళు ఇలాంటి దానిలో పోతుంటాము. అయితే ఇటీవల కొన్ని అంటే గతంలో ఉన్నంత ఆదరణ లేదనమాట. లేదు ఇటీవల. లేదు. ఎట్లా లేదంటే ఈ పెద్ద ఛానల్స్ అంటే శాటిలైట్ ఛానల్స్ ప్లాట్ఫారం తీసుకురావట్లేదు. జానపద ప్లాట్ఫారం తీసుకురావట్లేదు. ఒకప్పుడు మా టీవీ ఇచ్చింది ప్లాట్ఫారం ఇచ్చింది 2008లో. అవును, అప్పుడు యాంకర్ ఉదయ్ భాను గారు. అవును. తర్వాత 2012 వరకు నడిచింది. ఇంకా తర్వాత లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇంకా యూట్యూబ్ కు పరిమితమైన కొంతమంది జానపద కళాకారులు. మరి టాలెంట్ ని వాళ్ళు దాచుకోకూడదు కదా. అవును. అయితే ఒక సాంగ్ చేయాలంటే మాక్సిమం 30,000 నుంచి 1 lakh వరకు ఖర్చు అవుతుంది. అది పెట్టేంత స్తోమత కానీ ఆర్థిక పరిస్థితి కానీ మాకు లేదనమాట. అందుకు మేము దాన్ని అట్లా దుంకలేక అట్లా తీసుకొచ్చి పెట్టలేక ట్రాక్ సాంగ్స్ మీద పాడుతున్నారు. ట్రాక్స్ పెట్టుకొని పాడుతున్నారు. ఏదో ఒక పాట పాడండి అన్న, మీ ఇష్టమైనటువంటి పాట. అది జయం మందిరాలో అది ఒక్కటి. ఆ సాకి బాగా పాడారు. ఒకసారి ప్రయత్నం చేయండి. అది వందే మాత్రం. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడేనే, ఊరువాడా కలసి జాతరై వచ్చనే, తోడు నీడా కలసి మహాదేవుడయ్యనే, ఆనందము ఆకాశము సందడై సంద్రమై ఉప్పొంగెనే, లల్లల్లారే నానే 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 నన్నన్నా తానే నానే 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 నన్నన్నా. ఆ సాకి చాలా మంది గాయకులు పాడతాం నేను చూసా. ఆ సాకి మీరు పాడినంత యాస్టీజ్గా ఎవడు పాడలా. అయితే నేను సినిమా పాటలు చాలా తక్కువ. నాకు వందే మాత్రం శ్రీనివాస్ వాయిస్ కొంచెం దగ్గరగా ఉంటుంది. మీ కామెంట్స్ కూడా అన్న యాస్టీజ్ వందే మాత్రం శ్రీనివాస్ గారు లాగా పాడేమన్నా అని చెప్పి చాలా కామెంట్స్ నేను కూడా చూసా. నేనేం చేసిన అంటే ఇటీవల కొంచెం అదే కొంతమంది దాతల సహాయంతో చిన్న స్టూడియో ఓపెన్ చేసాం మా టౌన్ లో. నాకు రికార్డింగ్ స్టూడియో అన్న, రికార్డింగ్స్ లో పాడడం అన్న పిచ్చి. ఆ తపనతో కొంతమంది పాపం అంటే అడిగిన వెంటనే సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. మా లోకల్ నాయకులు కావచ్చు, బైరెడ్డి శబరేఖ, తర్వాత కొంతమంది ఉన్నారు, కాలువ శ్రీనివాస్ గారు, తర్వాత కోట్ల సూర్యప్ప, వీళ్ళు అంటే కొంతమంది లోకల్ లీడర్ సపోర్ట్ చేశారు. ఎంత అయిందన్న స్టూడియో పెడతానికి? కోట్ల హర్షవర్ధన్ బుగ్గన రాజేంద్రనాథ్ గారు, అంతా ఓవరాల్ గా అన్ని పార్టీల వాళ్ళు సపోర్ట్ చేశారు మీకు. మాకు ఆ పార్టీ లేదు కళాకారులు కాబట్టి. గతంలో ఏమన్నా ప్రభుత్వాలకి పాటలు రాశారా? వైసీపీ గానీ, టీడీపీ గానీ, ఆంధ్రాలో, తెలంగాణలో? నేను రాసి పాడుతున్నాను. సిద్ధార్థ రెడ్డికి పాడినాను. ఏది పాడండి ఒక పాట. ఆయనకి ఏం రాశారు? బైరెడ్డి వంశమున పుట్టిన పులి బిడ్డ, నిన్ను గన్నది రాయలసీమ, నిన్ను గన్నది రాయలసీమ పల్లెగడ్డ. ఇట్లా ఈ టైప్ ఆఫ్ లో పాడారు. రిలీజ్ అయిందా సాంగ్? అది నా ఛానల్లోనే ఉన్నాయి. మీ ఛానల్లోనే ఉన్నాయి. 1 million దాకా రీచ్ అయింది ఆ సాంగ్. ఏం సూరన్న, ఏం మౌనంగా ఉన్నావు? ఏం మాట్లాడట్లేదు? మాట్లాడుతున్నాడు. చెప్పు, నువ్వు కూడా పాడు. నువ్వు కూడా ఒక 2 పాటలు పాడు. సారంగధర్య తర్వాత మీరు కూడా ఎక్కడ లేదు? నేను కూడా లేదు. ఎక్కడ లేదు. బాధపడుతున్నారా ఏమన్నా? కనీసం మిమ్మల్ని జానపద కళాకారుల్ని ఈ కళ అంతరించిపోతుంది,
మమ్మల్ని ఎవడు గుర్తించట్లేదన్న బాధ ఉందా మీ ఇద్దరికి? ఉపాధి కూడా ఇదే అన్న. ఇదే కదా జానపద కళాకారు, ఇదే మీ యొక్క జీవనం. మా జీవన వృత్తి అంటే మేము దీంతోనే కొనసాగాలి. మాకు వేరే పని తప్ప ఇంకా వేరే పని లేదు. వేరే పని లేదు. చేస్తే పాడితే పాటలు పాడాలి, లేదా ఊర్లో వ్యవసాయం చేసుకోవాలి, అంతే. మీరేం చేస్తున్నారన్న ప్రజెంట్? నేను ప్రజెంట్ ఈవెంట్స్ వెళ్తున్నారు. ఎంత ఇస్తారు ఒక ఈవెంట్ కి వెళ్తే? బయట ప్రోగ్రామ్స్ కి వెళ్తే మాకు మాక్సిమం అంటే ఒక 6,000 అట్లా ఇస్తారు. నెలలో ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు? ఒక 4-5 అది కూడా మనకి సీజన్ లో కొంచెం ఈవెంట్స్ బాగా జరుగుతున్నప్పుడు. ఈవెంట్స్ బాగా జరుగుతాయి. కరోనా టైంలో మా కళాకారుల పరిస్థితి వర్ణనాతీతం. కనీసం అంటే ఒక 2 కేజీల బ్యాళ్ళు బియ్యం తెచ్చుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా కొంచెం సోషల్ మీడియా ఆదుకున్నట్టే. సోషల్ మీడియా ప్రేక్షకులు ఆదరించారు. పాటను ప్రేమించి పాటను గౌరవించిన నాలాంటి వాడు ప్రతి ఒక్కరు ఆదుకున్నారు. అయితే వాస్తవానికి నాకు సినిమా పాటల కన్నా జానపదాల మీద పట్టు ఎక్కువ అనమాట. ఈ రేలా స్టార్ట్ అయినప్పుడు ప్రతి పల్లెటూరు తిరిగి రాయలసీమ ప్రాంతంలో జానపదాలు సేకరించడం కానీ, అప్పటికే అమ్మ పాడేది. మా అమ్మ ఫ్యామిలీలోనే ఉన్నారు గాయకులు. మా జైన పాడేవాడు, కథలు చెప్పేవాడు. తర్వాత మా అమ్మ కోలాటం నేర్చుకుందంట. అప్పట్లో తెలియదు నాకు. అయితే మా అమ్మకి 70 సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు. ఎప్పుడన్నా పొలానికి వెళ్తే ఇప్పుడు కూడా ఒక 3 కిలోమీటర్లు నడుస్తుంది. నడిచి వచ్చేటప్పుడు ఒక గడ్డి బొమ్మ నెత్తిన పెట్టుకుని నడుస్తామంటే కూడా నడుస్తుంది. ఇప్పుడు కూడా 70 ఏళ్ళ వయసులో కూడా ఆమె ఎప్పుడో వాళ్ళకి ఆ శక్తి ఉంటది. ఇప్పుడు అంతా 50 ఏళ్ళకి కుంగిపోతున్నారుగా. ఆమె ఎప్పుడో పాట పాడుకునేది, చిన్న జడ మీద పాడేది. జడ నీకు ఎవరల్లీరే ఓసినాదానా, జడ నీకు ఎవరల్లీరే, జడనా జాజీకాయ మెడనా పూల దండ, జడ నీకు ఎవరల్లిరే. బాయిలోని ఈ పల్లెటూళ్ళలో కొన్ని వర్డ్స్ ఉంటాయన్న. ఆ వర్డ్స్ ఎక్కడ దొరకవు. అందుకే జానపదాల్ని లిఖిత సాంప్రదాయానికి నోచుకొని ఆసు కవిత్వాలు అంటారు. జమిడిక మధ్యల తెత్తి పంబ చెట్టి తాళాల శీల గలగల గాజుల చప్పులలో అలవుకగా సాగిపోయే జానపదానికి నేడు ఆదరణ చాలా కరువైంది. అదే మా బాధ. దాంట్లో ఒక వర్డ్ ఉంటది, పత్తి సేలా జింకాలు ఓసినాదానా మాటాలతో దొరుకునా, చేతి మేపులు మేపితే పాడసూదానా ఎమ్మాడెమ్మడి దుంకవా. చాలా 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 అంటే అర్థం చేసుకుంటే అర్థమే పాట. పల్లెటూరు యొక్క సంస్కృతిని కూడా తెలియజేస్తాయి అన్న.